హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్, దోతిగూడెం, రామలింగంపల్లి, పాషిమైలారం, అలాగే జడ్చర్ల, ఇంకా సంగారెడ్డి ఈ 6 లొకేషన్స్‌లో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 4 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి నాట్కో ఫార్మా అనే కంపెనీ ఉంది. నాట్కో ఫార్మా. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి సెక్మెట్ ఫార్మా అని చెప్పి ఉంది. ఇది ఆప్టిమస్‌కి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి బయోఫార్మా అనే కంపెనీ ఉంది. ఫోర్త్ కంపెనీ వచ్చేసి మైత్రి డ్రగ్స్. ఇది ఎంఎస్ఎన్‌కి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. ఓకే. ఈ 4 కంపెనీస్‌లో డిఫరెంట్ లొకేషన్స్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. అన్ని డీటెయిల్‌గా మనం వీడియోలో మాట్లాడుకుందాం వీటికి సంబంధించి. వీటిలో నాటకో కంపెనీ ఏదైతే ఉందో ఇదొచ్చేసి హైదరాబాద్ లొకేషన్‌లో అయితే మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. అలాగే హైదరాబాద్ లొకేషన్‌లోనే కొత్తూరు అని చెప్పి ఒక ఏరియా ఉంటుంది. హైదరాబాద్‌కి ఔట్‌స్కట్‌లో అక్కడ మనకి వర్కింగ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ సేక్మెట్ ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో దీనికొచ్చేసి దోతిగూడెం, అలాగే రామలింగంపల్లి, ఇంకా పాషమేలారం ఈ 3 లొకేషన్స్‌లో ఒక్కొక్క యూనిట్స్ అయితే ఉన్నాయి. ఈ అన్ని యూనిట్స్‌లో కూడా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. 3 యూనిట్స్‌కి ఫుల్‌ఫిల్ అయితే చేయడం కోసం హైదరాబాద్ లొకేషన్‌లో పాషమేలారం అనే యూనిట్‌లో మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ బయోఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి జడ్చర్ల లొకేషన్‌లో మనకి వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అది ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫోర్త్ కంపెనీ మైత్రి డ్రగ్స్ ఏదైతే ఉందో దీనికొచ్చేసి సంగారెడ్డి డిస్ట్రిక్ట్‌లో బొంతపల్లి అనే ఏరియా దగ్గర మనకి ఈ కంపెనీ లొకేటెడ్ అయి ఉంటుంది. అక్కడ మనకి వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అవి అయితే ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఓకే. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్, ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, మైత్రి డ్రగ్స్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 18థ్ అక్టోబర్ రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటిలో ఏ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ డిపార్ట్మెంట్‌లో అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. దాన్ని ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. మనం ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూసుకుంటే 18థ్ అక్టోబర్ రోజు ఇంటర్వ్యూస్ మార్నింగ్ 10:00 నుంచి 1:00 వరకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. వర్కింగ్ లొకేషన్ ఇంకా ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి మైత్రి డ్రగ్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో అదే యూనిట్‌లో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. అలాగే మీకు వర్కింగ్ లొకేషన్ కూడా అక్కడే ఇవ్వడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి, మైత్రి డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, బొంతపల్లి విలేజ్, గుమ్మడిదల మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అని చెప్పి ఈ లొకేషన్స్‌లో మనకి కంపెనీ అయితే లొకేటెడ్ అయి ఉంటుంది. ఇక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు 18థ్ అక్టోబర్ రోజు. వీటి క్వాలిఫికేషన్ ఏమి అడగడం జరుగుతుంది అంటే బీఎస్సీ, ఇంకా ఎనీ డిగ్రీ అని చెప్పి అడగడం అయితే జరిగింది. ఎనీ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ అని చెప్పి అడిగారు. ఎవరైతే సైన్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఫ్రెషర్స్ కింద. ఓకే. మీకు డిగ్రీలో సైన్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో మీరు డిగ్రీ కంప్లీట్ చేసుంటే మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నంబర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నంబర్‌కి కాల్ చేసి కూడా మీరు కనుక్కోవచ్చు. 8455694101 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. ఈ కాంటాక్ట్ నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ఈ మైత్రి డ్రగ్స్‌లో ఎవరైనా జాబ్ చేయాలి అనుకుంటే వాళ్ళకి ఇక్కడ మెయిల్ ఐడీ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. మీరు ఈ మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నప్పుడు ఆ టైంలో మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. careers@మైత్రి.com అని చెప్పి మెయిల్ ఐడీ ఉంది. మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ అయితే చేయండి. ఓకే. ఇదొచ్చేసి నోటిఫికేషన్ ఇమేజ్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఫ్రెషర్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. బీఎస్సీ లేదా డిగ్రీలో కెమిస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్‌లో మీకు డిగ్రీ కంప్లీట్ చేసుంటే మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. 18థ్ అక్టోబర్ రోజు ఇంటర్వ్యూకెళ్ళేసి అటెండ్ అయితే అవ్వచ్చు. మీకు కంపెనీ ప్రొవైడ్ చేసే బెనిఫిట్స్ ఏమున్నాయంటే ఫ్రీగా ట్రాన్స్‌పోర్ట్ ఉంటుంది. అలాగే సబ్సిడైజ్డ్ క్యాంటీన్ ఉంటుంది. పర్సనల్ యాక్సిడెంట్ పాలిసీ, అలాగే హెల్త్ ఇన్స్యూరెన్స్ ఇవన్నీ కూడా కంపెనీ మీకు ప్రొవైడ్ అయితే చేస్తుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్‌లో అడగండి. అలాగే ఇక్కడ కాంటాక్ట్ నంబర్ ప్రొవైడ్ చేశారు కదా! ఈ నంబర్‌కి కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బయోఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో ఈ బయోఫార్మా కంపెనీలో ఎంఎస్‌సి,
కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అలాగే ఎంఫార్మసీ ఈ 2 క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఎంఎస్సీలో వచ్చేసి బయోటెక్నాలజీ లేదా బయోకెమిస్ట్రీ ఈ స్పెషలైజేషన్‌లో చేసి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఎంఎస్సీ. లేక ఎంఫార్మసీ కంప్లీట్ చేసినా మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఫ్రెషర్స్‌ని క్యూసీ డిపార్ట్మెంట్‌లో రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. జడ్చర్ల లొకేషన్‌లో ఎవరైతే క్యాండిడేట్స్ ఫార్మా కంపెనీలో జాబ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి అవకాశం ఉంది ఫ్రెండ్స్. మీకు ఎంఎస్సీలో బయోటెక్నాలజీ లేదా బయోకెమిస్ట్రీ ఇంకా ఎంఫార్మసీ క్వాలిఫికేషన్ ఉంటే క్యూసీ డిపార్ట్మెంట్‌లో వర్క్ అయితే చేసుకునే అవకాశం ఇస్తుంది ఈ బయోఫార్మా కంపెనీ. సో, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా చేయాల్సిన పనేందంటే, ఇక్కడ ఒక వాట్సాప్ నంబర్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వాట్సాప్ నంబర్‌కి మీరు మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు మీకు కాంటాక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంటర్వ్యూ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నామన్న దాని గురించి. ఈ వాట్సాప్ నంబర్ వచ్చేసి 7353245003 అని చెప్పి వాట్సాప్ నంబర్ అయితే ఉంది కంపెనీది. ఈ నంబర్‌కి మీరు వాట్సాప్ చేయండి. అప్డేటెడ్ రెజ్యూమ్‌ని సరిపోతుంది. ఓకే. క్యూసీ డిపార్ట్మెంట్‌లో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి జడ్చర్లకి నియర్ బై ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ జాబ్ చేయాలి అనుకుంటే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఈ వాట్సాప్ నంబర్‌కి మీ రెజ్యూమ్‌ని అయితే ఫార్వర్డ్ చేయండి. ఓకే. ఇది ఈ బయోఫార్మా కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, నాట్కో ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ప్రొడక్షన్, ప్యాకింగ్ ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడొచ్చేసి 2 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఫ్రెషర్స్‌ని ఆపరేటర్స్ అండ్ సూపర్వైజర్స్ అని చెప్పి ఏదైతే సెక్షన్ ఉందో ఆ సెక్షన్‌లో అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకో సెక్షన్‌లో వచ్చేసి ఏదైతే ఆపరేటర్స్ అండ్ సూపర్వైజర్స్ ప్రొడక్షన్ అని చెప్పి ఇంజెక్టబుల్ ఏదైతే సెక్షన్ ఉంటుందో ఈ సెక్షన్‌లో ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు 3-8 ఇయర్స్ వరకి. మనం ఫ్రెషర్స్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, ఆపరేటర్స్ అండ్ సూపర్వైజర్స్ అనే పోస్ట్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఓఎస్‌డి ప్రొడక్షన్ అండ్ ప్యాకింగ్ అని చెప్పి ఈ సెక్షన్ ఏదైతే ఉందో ఈ సెక్షన్‌లో ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారు. ఫ్రెషర్స్ ఎవరైతే 24 లేదా 25 లాస్ట్ 2 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయి ఉంటే మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ, డిప్లొమా ఇంకా బీఫార్మసీ ఈ మూడింట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అటెండ్ అవ్వండి. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎలిజిబిలిటీ లేదు. అది చూసుకొని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి మీరు. 18థ్ అక్టోబర్ రోజు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ 9:00 నుంచి 2:00 వరకి. లొకేషన్ వచ్చేసి నాట్కో హౌస్ రోడ్ నెంబర్ 2 బంజారా హిల్స్ హైదరాబాద్ అని చెప్పి ఏదైతే నాట్కో కంపెనీకి సంబంధించిన హెడ్ ఆఫీస్ ఉందో ఆ లొకేషన్‌లో మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎక్కడ ఉండడం జరుగుతుందంటే లొకేషన్ మనకి అపోజిట్ ఏపీ ప్రొడక్టివిటీ కౌన్సిల్ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్‌లో అయితే మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ అందరూ కూడా ఈ లొకేషన్‌కెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫార్ములేషన్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉంటే మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి అని చెప్పి మెన్షన్ చేశారు. కాబట్టి ఫార్ములేషన్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఏపీఐలో గాని, ఇంటర్మీడియేట్‌లో గాని ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వకూడదు. ఓకే. ఇది ఫ్రెషర్స్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి నాట్కో కంపెనీకి సంబంధించిన హెడ్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ హెడ్ ఆఫీస్‌లోనే మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇది ఫార్ములేషన్ ప్లాంట్ ఫ్రెండ్స్. మనకి ఇక్కడ వర్కింగ్ లొకేషన్ వచ్చేసి కొత్తూరు ఫార్ములేషన్ డివిజన్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! కొత్తూరు అని చెప్పి హైదరాబాద్‌కి ఔట్‌స్కట్‌లో ఉంటుంది. ఈ లొకేషన్‌లో కంపెనీ లొకేటెడ్ ఉంటుంది. ఆ యూనిట్‌లో మనకి రిక్రూట్ అనేది తీసుకుంటున్నారు. ఓకే. ఇది నాట్కో కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం మైత్రి డ్రగ్స్ అనే సెగ్మెంట్ ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఈ రిక్రూట్మెంట్ అనేది 18థ్ అక్టోబర్ రోజు కండక్ట్ అయితే చేస్తున్నారు ఇంటర్వ్యూస్. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ అలాగే బీటెక్ ఇంకా ఎంటెక్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరినీ రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. డిపార్ట్మెంట్స్ వచ్చేసి ప్రొడక్షన్, ఇంజినీరింగ్, క్యూసీ ఇంకా సేఫ్టీ ఈ 4 డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. అవి ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవట్లేదు కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. మనకి వర్కింగ్ లొకేషన్ వచ్చేసి
దోతిగూడెం, రామలింగంపల్లి, పాషమేలవరం అని చెప్పి 3 లొకేషన్స్‌లో యూనిట్స్ ఉన్నాయి. యూనిట్ 1 వచ్చేసి దోతిగూడెం, యూనిట్ 3 వచ్చేసి రామలింగంపల్లి, అలాగే యూనిట్ 4 వచ్చేసి పాషమేలవరంలో అయితే లొకేటెడ్ అయి ఉంది. ఇక్కడ పాషమేలవరంలో ఆర్&డి సెంటర్ కూడా ఉంటుంది. ఆ లొకేషన్‌లోనే మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. ఇంటర్వ్యూ లొకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే 18థ్ అక్టోబర్ రోజు మార్నింగ్ 9:00 నుంచి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. లొకేషన్ ఆప్టిమస్ డ్రగ్స్ ఆర్&డి సెంటర్. ఇది ఆప్టిమస్ డ్రగ్స్ అనేది సేక్మెట్ ఫార్మా ఈ 2 కూడా సేమ్ కంపెనీసే. ఆప్టిమస్‌కి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట సేక్మెట్ ఫార్మా. ఇక్కడే మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. పాషమేలవరం లొకేషన్‌లో ఈ కంపెనీ ఉంటుంది. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ ఒక కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. హెచ్ఆర్ వాళ్ళది వైశాలి అని చెప్పి హెచ్ఆర్ నేమ్. ఈ నంబర్‌కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా 8106578099 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. ఈ నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఓన్లీ ఫ్రెషర్స్‌ని మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవట్లేరు కాబట్టి ఫ్రెషర్స్‌కి మంచి అవకాశం ఉంది. హైదరాబాద్ లొకేషన్‌లో అయినా, దోతిగూడెం ఇంకా రామలింగంపల్లిలో జాబ్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి. మీకు వీటిలో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. డిప్లొమా, బీఎస్సీ ఇంకా బీటెక్, ఎంటెక్, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి మేల్ క్యాండిడేట్స్ అందరూ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. పాషమేలవరం లొకేషన్‌లో కంపెనీ అయితే లొకేటెడ్ అయి ఉంటుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ సెగ్మెంట్ ఫార్మా కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. రెగ్యులర్‌గా నేను ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.